ఏంటి మావయ్య? నీకు బంగారం లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చానమ్మా. మళ్ళీ పెళ్లి చూపులా? తాతయ్య! ఏంటమ్మా బంగారం, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. రేయ్, ఈ తాగుడు మానవా? నాన్న లేక తండ్రి చుట్టూ కొడుకును ఫ్రెండ్ లాగా చూసుకోవాలి కానీ తిట్టకూడదు. అయినా నేను రోజుకు 2 సార్లు తాగుతున్నాను, పగలు రాత్రి. చాలే నోర్మై. తల్లి తండ్రి లేని పిల్ల, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా అంటే ఆ సంగతి వదిలేసి తాగి తదనాలు ఆడడానికి సిగ్గులేదురా? తాగడానికి సిగ్గెందుకు, డబ్బుండాలి. అయినా నేను దాని పెళ్లి చూపుల గురించి ఏమీ పట్టుకున్నట్టు మాట్లాడతావేంటి? అసలు ఆ మాటకొస్తే పెళ్లి కొడుకు హాల్లో రెడీగా ఉన్నాడు. ఒరేయ్, ఇప్పటికే 22 పెళ్లి చూపులు చెడిపోయాయిరా. పాప నా బంగారు తల్లి, ఇది నచ్చక 22 సార్లు గోడ దూకి పారిపోయింది. అంతా నువ్వు తీసుకొచ్చే చెత్త సంబంధాల వల్లే. అమ్మా లేక తల్లి, అవి చెత్త సంబంధాలని ముందు నాకు మాత్రమే తెలుసు, తర్వాతే తెలిసింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంబంధం మాత్రం అలాంటిది కాదు. ఎందుకంటే అతనికి కూడా మన బంగారం లాగే పాత పాటలంటే ప్రాణం. నిజంగానా? అమ్మా, వివాహాల విద్వాన్, పెళ్లిళ్ల పండిట్, సంబంధాల సార్వభౌమ, పెళ్లిగానే ఆడపిల్లలకు పెన్నిధి, సరైన సంబంధాల కోసం వెతికే కుర్రాళ్ళకి సన్నిధి. గిలక గజపాత శాస్త్రి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కాదు, అది నిజం కాదు. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శాస్త్రీస్ మ్యారేజ్ బ్యూరో. పచ్చబద్ధం. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ తమిళనాడు. నాయనా, అమ్మాయిని ఏమైనా అడుక్కోవాలంటే అడుక్కో. సరే, మొదటి ప్రశ్న చాలా చిన్న ప్రశ్న. మీ పేరేంటి? అతల కుతల రాజ రోజ భోజ సూర్య చంద్ర సీతారత్నమ్మ. మేమంతా ముద్దుగా బంగారం అని పిలుచుకుంటాం. సాయంత్రం అవ్వగానే ఆఫీసు నుంచి వచ్చే భర్త కోసం భార్య ఎందుకు ఎదురు చూస్తూ ఉంటుంది? బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తే బాగుండదు కనుక. మరి స్వర్గం నరకం అంటే? మీ భార్య మీకు అందంగా కనిపిస్తే అది స్వర్గం, మీ పక్కింటి బ్యాచిలర్స్ కి కూడా అందంగా కనిపిస్తే నరకం. మరి దాని గురించి ఏదో ప్రశ్నలు నువ్వు. అమ్మా, నువ్వు కూడా అబ్బాయిని ఏమైనా అడగాలంటే అడుగు. శోభనం గదిలో స్వీట్స్ ఫ్రూట్స్ ఎందుకు పెడతారు? అది కూడా ఓ రకంగా పనికి ఆహార పథకం లాంటిది కాబట్టి. ఇప్పుడు మ్యూజిక్ రౌండ్. నా కోసం మీరు ఒక మంచి పాట పాడాలి. పిలువకురా తలుబకురా నలుగురిలో నన్ను బొర్రజా, నలుగురిలో నన్ను బొర్రజా, నన్ను నలుగురిలో నన్ను బొర్రజా. డెమ్మ డెక్క డాలి, డెమ్మో డెమ్మ డెక్క డాలి, డెమ్మో డెక్క డాలీ. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా, అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎలవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రే, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఆ దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలే. అరే చొక్కా కలిగిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? ఏమండి కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని.
బంజారా హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి. వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు, కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు. అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు. యా? ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు. తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా, ఏంట్రా చీటికి మరి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఒరేయ్, ఆ సచ్చిపని గడిటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు ఏదో, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉంటాడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధల. ఒరే, నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పని చేయి, అబ్బాయిలు దాకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తిపండు గారు ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రాంపండు గారు నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. ఎక్కడ లేడు? తెల్లి ఉంటాడు, లేకపోతే తెల్లి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. అమ్మయ్యా, చచ్చిపోండు. రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా, ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేదు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి, పావండి. పదక్కన పట్టాలి, అడక్కన తారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబా, దాని కూరలు కూడా తినేదండి.